ఇక్కడ ఎక్కడ అతికించమంటారు? రైట్, కింద 9th వరకు ఇస్తున్నానండి మీకు టైం. 6th కాబట్టి అరేంజ్ చేసుకోండి. ఒక్క నిమిషం. మీరు ట్రస్ట్తో మాట్లాడండి అనే రైట్ మీకు లేదు, నన్ను అనే రైట్ మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలో అవ్వాల్సింది ఆర్డర్ని మాత్రమే. ట్రస్ట్కు చెప్పండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్లో ఉంది. ట్రస్ట్కు ఏమని వీళ్ళ ఫేవర్లో ఉంది, ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేశారు. నేను చెప్తే తెలియడం కాదండి, అక్కడ ఆల్రెడీ వాళ్ళకి నాలెడ్జ్లో ఉంది. ట్రస్ట్ వాళ్ళకి మేడం ఫ్యూ మినిట్స్, వాళ్ళు దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టీ. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు, ఆ కేసులో కౌంటర్ వేశారు, ఆర్గ్యుమెంట్ చేశారు, అన్ని వేసిన తర్వాతే కేసు ఏంది ఆర్డర్ ఇచ్చారు జడ్జి గారు. ఓకేనా? అంతేగాని నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క నిమిషం, నాది పూర్తి కంప్లీట్ కాలేదు, నాది ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు. వినండి నా మాట. నాకు ఒకళ్ళకి వీళ్ళకైనా సరే వాళ్ళకైనా సరే నేను ఒక డేట్ ఫిక్స్ చేస్తాను. నాకేమనుంది 10th బిఫోర్ పే చేయాలని ఉంది అందరూ కదా. అది వీళ్ళైనా సరే వీళ్ళు కూడా నాకు చెప్పొద్దు మీరు ఇట్లా వేయండి అని. నేను వాళ్ళది కూడా వినను. మీకు కూడా ఒకటి చెప్తున్నా, మీరు నాకు చెప్పొద్దు, ట్రస్ట్ వాళ్ళకి చెప్పండి అది అనే రైట్ మీకు లేదు. అర్థమైందా? వాళ్ళకి నాలెడ్జ్లో ఉంది ఆల్రెడీ. నేను ఇద్దరికి నోటీస్ ఇవ్వండి ఇక్కడ రాలేదు. నేను వాళ్ళకి ఇచ్చింది ఎప్పుడు తెలుసా? 5 days బిఫోర్ ఇచ్చాను నేను వాళ్ళకి. వాళ్ళ ఉందనే వాళ్ళకి ఇచ్చారని తెలిసే నేను హాస్పిటలైజ్ అయినా ఏదో అంటుండే ఆయన. నాకు అదంతా అనవసరం. హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళ అడ్వకేట్ కూడా రాలేదు కదా, ఆయన కూడా రాలేదు, ఇక్కడ వీణ కూడా రాలేదు. నాకు వాళ్ళతో అనవసరం. ఇక్కడ జస్ట్ రెంటల్స్ కావాలి నాకు, వాళ్ళకి నేను చెప్పి వెళ్ళాలి. 9th వరకు నాకు ఇవ్వండి, అంతేగాని మీరు ఎవ్వరు, మీ అందరికి చెప్తున్నా నేను, ఎవ్వరు కూడా నాకు మీరు ట్రస్ట్కి చెప్పండి, యూనియన్కి చెప్పండి, అయిన తర్వాత మేము చేస్తాం ఇవ్వని నేను అడగనాడు, ముందే చెప్తున్నా. అంతేగాని వాళ్ళకి చెప్పండి వీళ్ళకి నేను చెప్పుకుంటా కూర్చోడానికి రాలేదు ఇక్కడ. వాళ్ళకి చెప్పుకుంటా కూర్చోడానికి, వీళ్ళకి చెప్పుకుంటా కూర్చోడానికి రాలేదు నేను ఇక్కడ. మీ ఇష్టం ఉంటే కట్టండి, అది మీ ఇష్టం. నేను ఒక డేట్ ఇస్తున్నా 9th వరకు, దట్స్ ఇట్. మీరు 9th రోజు కట్టాలి అంతే. ఆ రోజు నేను వస్తా తీసుకుంటా. ఇక మీరు కాలేదు 3 నెలల వరకు కడతా, నేను 4 నెలల వరకు కడతా, అది నా దగ్గర లేదు అంటే దట్ ఈస్ యువర్ విష్. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. నాది మాట్లాడిన తర్వాత మీరు వినండి. అదేంటి 3 నెలల తర్వాత కడతా, నేను 4 నెలల తర్వాత నేను అంత కట్టలేను, దట్ ఈస్ యువర్ విష్. ఎవరెవరు కడుతున్నారో వాళ్ళని తీసుకుంటాను నేను. ఎవరైతే డిఫాల్ట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏం చేయాలనేది వేరే వాళ్ళు చూస్తారు. వాళ్ళ మీద వాళ్ళకి అగేన్స్ట్ ఏం చేయాలనేది వాళ్ళు చూస్తారు. నా పని ఏంటి? నేను రేట్స్ కలెక్ట్ చేయడం. నేను 3 నెలలకు కడతా, 4 నెలలకు కడితే ఇది నాకు అనవసరం. ఇంకోటి నాకు ఎవ్వరు చెప్పొద్దు ఇట్లా, అర్థమైందా? వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, నాకు అనవసరం. అవతలి వాళ్ళ అడ్వకేట్తోనే నాకు సంబంధం ఉంది. వీళ్ళ అడ్వకేట్తో సంబంధం